హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో ఒక మంచి రెసిపీని చూసేద్దాం. ఇది బ్యాచిలర్స్గా ఉండే వాళ్ళకైతే చాలా క్విక్గా చేసుకునే రెసిపీ. లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ కావాలనుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి సింపుల్ ప్రాసెస్లో బీరకాయ కోడిగుడ్డు కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు గింజలు, 2 ఎండుమిర్చి, 4-5 ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక ఇందులోకి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్న 6 కేజీ బీరకాయ ముక్కలను వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. బీరకాయని ఇలా బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గించుకున్నాక ఇందులోకి ఒక 4 ఎగ్స్ని ఇలా పగలు కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ని కలపకుండా మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత క్యాప్ తీసి చక్కగా హాఫ్ బాయిల్ అయిన ఎగ్స్ని ముక్కలుగా కలుపుకుంటూ కట్ చేసుకొని మరో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా ఫ్రై అయింది కదా, ఫైనల్గా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయ కోడిగుడ్డు కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.